నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు. టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడి. నూతన ఇసుక విధానం నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరిక. హైదరాబాద్కు చెందిన దోపిడీ ముఠాను అరెస్టు చేసిన తిరుపతి క్రైమ్ పోలీసులు. 7 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, 90,000 నగదు స్వాధీనం. గంగవరం మండలం మారేడుపల్లి గ్రామ శివారులో దగ్ధమైన టపాకాయల తయారీ కేంద్రం. ఒక ఆవు మృతి, 2 పరిస్థితి విషమం, మరొకరికి తీవ్ర గాయాలు. ఇక వార్తలోని వివరాలు. నగరపాలక పరిధిలో జరుగుతున్న పెద్ద కాలువల్లో పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్, హెల్త్ అధికారులను తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న చిన్న, పెద్ద మురుగు కాలువల్లో పూడిక పనులను తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించారు. శనివారం ఉదయం 27వ డివిజన్ పరిధిలోని హెడ్ పోస్ట్ ఆఫీస్, గంగమ్మ గుడి ఆర్చ్ వద్ద కాలువల్లో పూడికలను త్వరగా తొలగించాలని ఇంజనీరింగ్, హెల్త్ అధికారులను ఆదేశించారు. మీడియాతో మేయర్ మాట్లాడుతూ ముందస్తు చర్యలుగా రాబోయే వర్షాకాలంలో ఎక్కడా కాలువల్లో నీటి నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, 90 లక్షల రూపాయల వ్యయంతో నగరపాలక పరిధిలోని చిన్న కాలువలు, పెద్ద కాలువల్లో పూడికలు, వ్యర్థాలు తొలగిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాటించాల్సిన విషయం ఏమిటంటే కాలువల్లో వ్యర్థాలు వేయకుండా ఉండాలని సూచించారు. ప్రతిరోజు నగరపాలక సంస్థ ఇంటి వద్దకే వాహనాలు వస్తున్నాయని, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి సిబ్బందికి అందించాలని, అలాగే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ను నిషేధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు శానిటరీ సూపర్వైజర్ సుమతి, డిఈ రాజు, సచివాలయ సిబ్బంది గోపాలకృష్ణ, పల్లవి, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. జూలై 10వ తేదీన జరిగినటువంటి తిరుపతి నగరపాలక సంస్థ సాధారణ సమావేశంలో దాదాపుగా అన్ని జోన్స్కి కలిపి 90 లక్షలు డీసిల్టింగ్ అంటే పూడిక తీయడానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ గత 3 రోజులుగా 27వ డివిజన్లో ఈ పూడిక తీయడం జరుగుతూ ఉంది. సో ఇవాళ పర్యవేక్షించడం జరిగింది. తెలుసు పెద్ద డ్రైన్స్లో డీసిల్టింగ్ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ వర్షాకాలం ముందు చేయడం, ఫ్లడ్స్ వచ్చినప్పుడు అంటే ఎక్కువ హెవీగా రెయిన్ఫాల్ వచ్చినప్పుడు మనం ఫ్లడ్స్ని నివారించవచ్చు అని డీసిల్టింగ్ ఎవ్రీ ఇయర్ తిరుపతి నగరపాలక సంస్థ చేపడుతుంది. సో ఈ డీసిల్టింగ్లో ఏంటంటే ఆల్రెడీ పేరుకుపోయినటువంటి వేస్ట్ని అన్నీ కూడా తీయడం జరుగుతుంది. కానీ తిరుపతిలో పరిస్థితి ఏంటంటే మట్టితో పాటు చాలా మటుకు సాలిడ్ వేస్ట్ అంటే ప్లాస్టిక్ వేస్ట్ కానీ అన్ని రకాల వేస్ట్ కూడా తీస్తున్నారు. గత ఈ 10 రోజుల్లో ఏదైతే డీసిల్టింగ్లో చూస్తున్నారో అన్ని ట్రైన్స్ కూడా దాదాపు ప్లాస్టిక్, చెత్త అన్నిటి వల్ల బ్లాక్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి నగరపాలక సంస్థ చేస్తున్నటువంటి కృషిలో భాగంగా పబ్లిక్ సహకారం ఉంటే ఖచ్చితంగా మనం కూడా ఈ ఫ్లడ్స్ని నివారించవచ్చు. మనం అందరం చూసాం, దాదాపు తిరుపతిలో ఎప్పుడు హెవీ రెయిన్ఫాల్ వచ్చినా అన్ని రోడ్స్ కూడా ఒక 2-3 అవర్స్ మోకాళ్ళలోతు నీళ్ళు వస్తున్నాయి. వీటన్నిటికీ కారణం ఓపెన్ డ్రైన్స్లో చెత్త వేయడమే. కాబట్టి ప్రజలకు ఒకే ఒక విజ్ఞప్తి ఏంటంటే మనం ఎంత తీసినా కూడా మరీ కూడా చెత్త వేయడం వల్ల వీటి ప్రభావం ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి ఒకే ఒక ప్రయత్నం డీసిల్టింగ్ సక్సెస్ అవ్వాలంటే పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా చాలా అవసరం. కాబట్టి మీరందరి సహకారంతో ఖచ్చితంగా మనం తిరుపతిని ఫ్లడ్స్ నుంచి కూడా కాపాడుకోవచ్చు. శ్రీకాళహస్తి ఎస్ఎస్బి హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా భారతదేశం నేషనల్ స్పేస్ డే, జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణం ఎస్ఎస్బి ప్రభుత్వ హైస్కూల్లో జాతీయ అంతరిక్ష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంచేందుకు గాను వివిధ అంశాలపై నెల రోజులుగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణల ప్రదర్శనలు చేపట్టారు. ఈ ప్రదర్శనను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి, ఉపాధ్యాయ బృందం వీక్షించారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైన సందర్భంగా ప్రతి ఏడాది జాతీయ
అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారని గుర్తు చేశారు. విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలపై క్విజ్ పోటీలు, సైన్స్ స్పేస్పై పోస్టర్ మేకింగ్ పోటీలు నిర్వహించామని, నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలోని విద్యార్థులు అనేక అంశాలపై ప్రదర్శనలు చేపట్టారని, విద్యార్థుల్లోని ప్రతిభను కనపరిచే విధంగా నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించామన్నారు. ఈరోజు అంతరిక్ష పరిశోధనలో దేశం సాధించిన విజయాలను జరుపుకుంటోందని, ముఖ్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సహకారాన్ని హైలైట్ చేస్తోందన్నారు. ఈరోజు అంతరిక్ష సాంకేతికతలో భారతదేశాన్ని కొత్త శిఖరాల వైపు నడిపించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను గౌరవించడమే కాకుండా యువకులకు ప్రేరణగా కూడా ఉపయోగపడుతుందన్నారు. అలాగే ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి ఫోటో రైటప్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి పాఠశాలలోనూ అన్ని ప్రదేశాల్లో విద్యార్థులకు తెలియజేసే విధంగా జాతీయ అంతరిక్ష పరిశోధనలు ఏం చేశారు, మిసైల్ మ్యాన్ అయినటువంటి అబ్దుల్ కలాం గారి గురించి, చంద్రయాన్ 3 గురించి, ల్యాండ్ రోవర్ గురించి, ప్రజ్ఞావాన్ గురించి, చంద్రయాన్ 3 విజయవంతం చేయడంలో ప్రధానమంత్రి గారి పాత్ర ప్లస్ శాస్త్రవేత్తల పాత్ర చాలా ఉంది. ఈ కృషిని, ఈ విజయవంతమైనటువంటి చంద్రయాన్ 3 గురించి మా విద్యార్థులకు తెలియజేస్తూ మేము ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించుకుంటున్నాము. This year we all are celebrating the first National Space Day. This day we all are commemorate the successful landing of Chandrayaan 3 on the moon on 23rd August 2023 as the Indian Space Research Organization ISRO reached a significant milestone by successful landing of Chandrayaan 3 on landing and rover on the moon. The successful gentle will be touched down the Vikram lander on the moon. August 23rd marks a historic moment of Indian Space Day, our first National Space Day. Exactly 1 year ago, August 23rd, 2023, India has soft landed on the lunar South Pole region. The achievement of India, the first this region to explore this region and the fourth to the land on the moon after the Russia and the USA and China. Kalpana Chawla was Indian woman of his space traveler. He was very excited. Thank you. గంగవరం మండలం మారేడుపల్లి గ్రామ శివారులో టపాకాయల తయారీ కేంద్రం దగ్ధమైంది. ఈ ఘటనలో ఒక ఆవు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఖాదర్ బాషా తన నివాసంలో పనివారితో కలిసి టపాకాయలు తయారు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించడంతో తీవ్రంగా మంటలు వ్యాపించాయి. ఖాదర్ బాషా ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీవారిమెట్లు వ్యాపారస్తుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పటాలు నెత్తిన పెట్టుకుని హోమం చేశారు. గోవిందా గోవిందా అంటూ నినదిస్తూ మా సమస్యను పరిష్కరించండి అని నినదించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ శనివారం నాటికి 4 రోజులు పూర్తవుతున్నా టీటీడీ యాజమాన్యం స్పందించకపోవడం బాధాకరమన్నారు. అనేకసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రాత్రింబవళ్లు నిరసన దీక్షలో కూర్చుని దోమలు లెక్క చేయకుండా అనారోగ్యానికి గురవుతున్న టీటీడీ యాజమాన్యం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. శ్రీవారిమెట్టు మార్గంలో నడుస్తున్న భక్తులకు అండదండలుగా ఉన్న శ్రీవారిమెట్టు వ్యాపారస్తులను దించేయడం సరైన పద్ధతి కాదన్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఆ మార్గంలో వెళుతున్న భక్తులకు అనేక రూపాలుగా సేవలు చేయడం జరుగుతోందన్నారు. కావున తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తమ మీద దయ ఉంచి ఈవోకు జేఈఓకు చెప్పాలని హోమం చేశారు. ఈ కార్యక్రమంలో యుగంధర్, చిట్టిబాబు, మల్లికార్జున, లోకనాథం, చిరంజీవి, నరసింహ, మల్లి, సోను, మొగిలెప్ప, రాంబాబు, గణేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నిరసన దీక్షలు చేపట్టి ఈరోజు 4వ రోజు జరుగుతుంది. ఈరోజు హోమం వేసి స్వామివారిని వేడుకోవటం ఒకటే జరిగింది. మాకు గత 20 సంవత్సరాలుగా మేము వ్యాపారం చేసుకున్నటువంటి శ్రీవారిమెట్లలో శాశ్వత పరిష్కారం చూపాలని ఈఓ గారిని విన్నవించుకుంటున్నాము. నా పేరు యుగంధర్, శ్రీవారిమెట్ల సంఘం సభ్యుడిని, కోశాధికారి. శ్రీకాళహస్తిలోని పురపాలక సంఘంలో పురపాలక సిబ్బందికి డాక్టర్ అగర్వాల్ ఆసుపత్రి డాక్టర్లు ఉచిత కంటి వైద్య చికిత్సలు నిర్వహించారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో పనిచేస్తున్న 38 మంది సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి వారికి ఎటువంటి కంటి వ్యాధులు సంక్రమించాయో తెలియజేశారు. ఈ కంటి పరీక్షలలో శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు.
పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో పనిచేస్తున్న పురపాలక సంఘ సిబ్బందికి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించిన డాక్టర్ అగర్వాల్ ఆసుపత్రి సిబ్బందికి అలాగే డాక్టర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్క డాక్టరు సేవా కార్యక్రమాలు నిర్వహించే విధంగా ముందుకు వచ్చి సేవలందించి ప్రజలకు మంచి చేయాలని కోరారు. ప్రకృతి సిద్ధంగా ఉన్న వాగుల్ని వంకల్ని కూడా ఆక్రమించి కొండ చర్యలను కూడా ఆక్రమించిన దానివల్ల కొండ చర్యలు విరిగిపడి ఎంత విపత్తు సంభవించింది, కొన్ని ఊళ్ళే కొట్టుకుపోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మనం పర్యావరణానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని మట్టి వినాయకుల్ని మాత్రమే వాడి పర్యావరణాన్ని కాపాడుకునే దానికి మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. తిరుపతి తుడా ఇందిరా మైదానంలో ఆగస్టు 26వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కృష్ణాష్టమి వేడుకలు తిరుపతిలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం సభ్యులు రాజేష్ యాదవ్, అన్న అనితా యాదవ్, శంకర్ యాదవ్లు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీకృష్ణుని జన్మస్థలమైన ద్వారకలోని మధుర ఆలయ నమూనాను సినీ తరహాలో భారీ సెట్టింగ్ ఏర్పాటు చేసి తిరుపతి ప్రజలకు కనువిందు చేయనున్నామన్నారు. కృష్ణనామ, భగవద్గీత పారాయణం, పాదయాత్ర, అన్నప్రసాదాలు వితరణ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతిలో 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల చిన్నపిల్లలు రాధాకృష్ణుల వేషధారణలతో రావాల్సి ఉందని పిలుపునిచ్చారు. సాయంత్రం ఉట్టి మహోత్సవం 4:30 గంటలకు ఏర్పాటు చేస్తున్నామని, ఈ మహోత్సవంలో పాల్గొన్న చిన్నపిల్లలకు 3 గ్రాముల ఉంగరాన్ని బహుకరిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో సీను యాదవ్, కృష్ణ యాదవ్, ఉదయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి కమిటీ, యువ కమిటీ నిర్ణయించుకునింది. ఇందులో భాగంగా ఇక్కడ ప్రాముఖ్యత ఏముందంటే శ్రీకృష్ణాష్టమి చేయడానికి, జన్మాష్టమి చేయడానికి శ్రీకృష్ణుడు జన్మించినటువంటి ద్వారకలోని మధుర గుడి సెట్టింగు వేసి అందరినీ ద్వారకకి ఏ విధంగా అయితే వెళ్ళి శ్రీకృష్ణుని దర్శించుకుంటారో ఆ విధంగా ఆ ఫీల్ కలిగే విధంగా సెట్టింగ్ అంతా కూడా సినిమా దీనిలాగా చేయడం జరిగింది ఇందిరా మైదానంలో. అదే విధంగా ఉట్టి ఉత్సవం ఉంటుంది, ఉట్టి మహోత్సవము. ఈ ఉట్టి మహోత్సవానికి చిన్నపిల్లలు 6 సంవత్సరాల నుంచి 13-14 సంవత్సరాల లోపు వాళ్ళు శ్రీకృష్ణుడి ధారణలో, అదే విధంగా రాధా శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే ఉంటారో వేషధారణలో రావాల్సిందిగా కోరుతున్నాం. జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుతున్న మా యువత తరపు నుంచి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ, ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే, ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మన గోవిందరాజ స్వామి గుడి దగ్గర నుంచి బండ్ల వీధి, పెద్దకాపు వీధి, గంగమ్మ గుడి, ఇందిరా మైదానం వరకు సూర్యప్రభ వాహనం స్టార్ట్ అవుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ ర్యాలీగా వచ్చి సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై శ్రీకృష్ణ. తిరుపతి ఇస్కాన్ మందిరంలో ప్రతి ఏడాదిలాగే ఈ నెల ఆగస్టు 26న ఘనంగా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ తరలివచ్చి శ్రీకృష్ణ స్వామి వారిని దర్శించుకోవాలని ఆలయ నిర్వాహకులు రేవతి రమణదాస్, లీలా పారాయణదాసులు విజ్ఞప్తి చేశారు. శనివారం ఇస్కాన్ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ భక్తులకు ప్రతి ఏడాదిలాగే ఏ ఇబ్బంది లేకుండా ఈసారి కూడా దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. నిరంతర అన్నప్రసాద వితరణ, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. So again the festival has started. ISKCON Tirupati is going to celebrate Shri Krishna Janmashtami in a very grand manner as usual, as you have watched every year like that. The Janmashtami is on 26th. Morning it starts from Mangalarati, then Darshanarati. The whole day there will be darshan with varieties of prasadam for the devotees, and evening there will be Abhishek. So we put a Sri Krishna Janmashtami to come and give a nice propaganda for the Janmashtami, very successful Janmashtami. We'll be really happy. Every year you cooperate so nicely. So the next day is Janmashtami, night 12 o'clock is Shankabhishekam for Shri Radharan Govinda in TTD grounds. That will be a very big Abhishekam. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తిరుపతి ప్రజలకు సేవలు అందించడానికి ముందుకొచ్చిందని, ఈ క్రమంలో భాగంగానే ఆదివారం సాయంత్రం కొండారెడ్డి రాయలసీమ కళాశాలలో మానవతా సంస్థ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మానవతా సంస్థ డైరెక్టర్లు మాధవనాయుడు, సుకుమార్ రాజులు తెలియజేశారు. శనివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సంస్థ 2004లో ప్రారంభమైందని, ఇప్పటి వరకు దాదాపు 60,000 మందికి పైగా ఇందులో సభ్యులున్నారని తెలియజేశారు. ప్రమాదాల్లో ఎవరైనా గాయపడినట్లయితే వారిని వైద్యశాలలకు తరలింపు, చికిత్సలు అందజేస్తున్నామన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, రక్తదానం, ఉచిత మార్చురీ, ఫ్రీజర్లు, ఉచిత వైద్య శిబిరాలు కూడా అందుబాటులోకి తెచ్చి సేవలు అందిస్తున్నామని వారు తెలియజేశారు. ఇతర వివరాలకు 94414
49525 నంబర్ను సంప్రదించాలని కోరారు. విలేకరుల సమావేశంలో సంస్థ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ మానవతా సంస్థ ఇప్పుడు 104 శాఖలతో దాదాపు 60,000 మంది సభ్యులతో ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఎటువంటి ఎయిడ్ ఆశించకుండా కేవలం మన సభ్యత్వ రుసుములతో మాత్రమే ఈ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు. ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ కార్యక్రమము రేపు సాయంత్రము తిరుపతి బైరాగపట్నంలోని కొండారెడ్డి రాయలసీమ కాలేజీలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి గారు విచ్చేస్తున్నారు. కంపల్సరీ రేపు జరగబోయేటటువంటి మానవతా సంస్థను నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసి ఎవరైనా ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి ఆదుకోవడానికి రథయాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పేద విద్యార్థికి ఆర్థికంగా సహాయం చేయటము, ఉచిత వైద్య శిబిరాలు మారుమూల కుగ్రామాల్లో వీలైనంత వరకు వైద్యులు వెళ్ళలేని ప్రాంతాల్లో ఉచిత వైద్య సదుపాయాలు చేయటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నూతన ఇసుక విధానాన్ని పాటించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్ లేదా టిప్పర్ యజమానుదారులు ఇసుక అవసరం నిమిత్తం కొనుగోలు చేస్తున్న వినియోగదారుల నుండి అధిక ధరలను వసూలు చేస్తే సహించేది లేదని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే ఈమెయిల్ ఐడి chittoorSand75@gmail.com ఈమెయిల్కు కానీ లేదా టోల్ ఫ్రీ నంబర్ 08572299509కు కానీ ఫిర్యాదు చేయాల్సిందిగా జిల్లా ప్రజలకు కలెక్టర్ సుమిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పోలీస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము. 4ది మీడియా మిత్రుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని టైం టు టైం రెక్టిఫికేషన్ చేస్తున్నాము. సో ఎవరు బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఉంటే దట్ డిపో నుంచి ఎక్కువ ప్రైస్లో అమ్ముతున్నాము, డిపో నుంచి అదనంగా డబ్బు తీసుకుంటున్నాము, డిపో నుంచి రాత్రి శాండ్ డైవర్జన్ చేయడం జరుగుతుంది, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఎప్పుడైనా ఎవరైనా ఎవరి దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వచ్చు ప్రూఫ్తో సహా. ఓకే. సెకండ్ థింగ్, ప్రతి ఒక్క 10 రోజుల్లో సైంటిఫిక్ సర్వే చేస్తున్నాము, ఈటీబీబీఏ సర్వే చేస్తున్నాము. ఈటీబీబీఏ సర్వే అంటే సర్వే ఏముంటుంది, రోవర్తో సర్వే చేసిన తర్వాత ఇంత శాండ్ అంటే క్వాంటిటీ శాండ్ అవైలబుల్గానే ఉంది, ఈ సర్వే కూడా చేస్తున్నాము. ఇప్పటి వరకు 3 సర్వే చేశాము. ఫస్ట్ సర్వే అంటే ఈ ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యే ముందు 1,84,000 శాండ్ ఉంది సర్వే చేశాము. ఇంకొక సర్వే చేశాము, 1,40,000 శాండ్ ఉంది సర్వే చేసాము. జస్ట్ ఈ 12 ఆగస్టు కూడా సర్వే చేశాము. ఆ సర్వే పరంగా మన దగ్గర ఎంత శాండ్ ఉంది, ఈ శాండ్ ఈ పేపర్తో మనం ఇప్పుడు డిస్పాచ్ చేసాము, మ్యాచ్ అవుతుందా లేదా. సో ఆ పేపర్లో ఏం శాండ్ ఉంది, ఫిజికల్గా ఏం శాండ్ ఉంది, ఈ 2 నంబర్స్ మ్యాచ్ అవుతున్నాయి. హైదరాబాద్కు చెందిన దోపిడీ ముఠాను తిరుపతి క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన షేక్ బాబావలి, సయ్యద్ సాహెబ్, పండు, కోకట్పల్లి హైదరాబాద్కు చెందిన నేరస్తులు ముఠాగా ఏర్పడి తిరుపతి, శ్రీకాళహస్తిలోని పలు ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్నారు. కాగా శనివారం ఉదయం తిరుచానూరు వద్ద నిందితుల్లో ఒకరిని క్రైమ్ పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారించారు. నిందితుడి నుంచి 7 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, 90,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు సహకరిస్తున్న మరో 2 ఆచూకీ కోసం గాలిస్తున్నామని క్రైమ్ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా క్రైమ్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఈరోజు షేక్ బాబావల్లి అలియాస్ పండు 32 ఇయర్స్, వాళ్ళ నాన్నగారి పేరు సైదా సాహెబ్. ఇతను ఎల్లమ్మ బండ అని మన కుకట్పల్లి హైదరాబాద్. ఇతను ప్లస్ ఇతని మిత్రుల్లో ఉన్నారు పవన్, మహేష్ అని మహబూబ్ నగర్ చెందిన వాళ్ళు. వీళ్ళ ముగ్గురు కలిసి రాత్రి వేళ ఇల్లు దొంగతనాలు చేస్తుంటారు అనమాట. వీళ్ళ ముగ్గురు కలిసి మన శ్రీకాళహస్తి టౌన్లో టీవీ విలేకరి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశారు. ఆ కేసులో ఈ షేక్ బాబావల్లి అని అతన్ని అరెస్ట్ చేయడం అయింది. అతన్ని మేము తిరుపతి తిరుచానూరు రోడ్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఈరోజు ఉదయం 9 గంటలకు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఒక 7 లక్షల విలువైన 100 గ్రాముల బంగారు నగలు, 400 గ్రాముల వెండి ఆభరణాలు మరియు 90,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నాము. ఇతని అసోసియేట్స్ 2 ప్రస్తుతం అబ్స్కాండ్లో ఉన్నారు, మాకు దొరకలేదు, ఇంకా వాళ్ళ కోసం కూడా చూస్తున్నాము. తర్వాత ఇతను ఇది మన కాళహస్తిలోనే కాకుండా కర్నూలు టౌన్ పరిధిలోనూ ప్లస్ అదేవిధంగా మన వినుకొండలోనూ దొంగతనం చేసినట్టు చెప్పాడు. ఆ కేసు సంబంధించి కూడా కొన్ని వివరాలు ఇచ్చాడు. తర్వాత అతన్ని ఈరోజు రిమాండ్ నిమిత్తము శ్రీకాళహస్తి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తున్నాము.
గ్రేటర్ జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఇంజనీరింగ్ మరియు పారిశుద్ధ్య విభాగాలకు చెందిన 7 సభ్యులతో కూడిన అధికారుల బృందం మరియు పారిశుద్ధ్య కమిటీ చైర్మన్లు తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ను కలిశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గల పారిశుద్ధ్య నిర్వహణ మరియు ప్రాసెసింగ్ ప్లాంట్ను వాటి మెరుగైన పనితీరును అవలంబిస్తున్న వినూత్న విధానాలను పరిశీలించటకు, రెవెన్యూ ట్యాక్స్ రంగల అభివృద్ధిని అవలంబిస్తున్న విధానాలను తెలుసుకున్నటకు శుక్రవారం తిరుపతి నగరాన్ని సందర్శించారు. అందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషను మర్యాదపూర్వకంగా కలిసి గ్రేటర్ జైపూర్ ను సందర్శించాలని కోరారు. ఈ సందర్భంగా మేయర్ గ్రేటర్ జైపూర్ బృందంతో మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా బృందం వారికి తెలియజేశారు. అనంతరం నగరంలో అభివృద్ధి మొదలు వాటిపై వీసీ హాల్ నందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు గ్రేటర్ జైపూర్ బృందంకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ప్రజా ఆరోగ్య అధికారి యువ అన్వేష్ రెడ్డి, కార్పొరేటర్ నారాయణ, రెవెన్యూ అధికారి సేతుమాధవ్, సూపరింటెండెంట్ రవి, జైపూర్ బృందం కమిటీ చైర్మన్ కిషోర్ ప్రజాపతి, డిప్యూటీ కమిషనర్ భరద్వాజ్, అసిస్టెంట్ ఇంజనీర్ ఓం ప్రకాష్ కాలా, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రదీప్ కుమార్ మిశ్రా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మనోహర్ ఆచార్య, కార్పొరేటర్ అభయ్ పురోహిత్, రామ్ స్వరూప్ మీనా తదితరులు పాల్గొన్నారు. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు వెంకటాద్రి, మోహన్ రెడ్డి, అల్లూరు మునిరత్నం ఆచార్యులు అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, భారత్, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల, వాసిరెడ్డి, మునినాథారెడ్డి, కస్పా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే జంగారెడ్డి, సాంబోలు హరినాథ్, పొన్నాల జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్ రెడ్డి, వాసు, సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. ప్రతి శనివారం 4:50 నుంచి 6:30 గంటల మధ్యలో ఈ యొక్క నగర సంకీర్తన నగర సంకీర్తన పురాతనం నుంచి భక్తి శ్రద్ధలతో నీరాంజనంతో వెదజల్లుతున్నది. దైవం మన కాడ భక్తి ఉంటుంది, భక్తి ఉన్న చోట భజన ఉంటుంది, భజన ఉన్న చోట జనం ఉంటారు. ప్రతి ఒక్కరూ పలు కష్టాలు, పలు సమస్యలతో ఎంతో ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ యొక్క నగర సంకీర్తన కదా కేవలం 1 గంట మీ యొక్క కష్టాల స్వామికి ఆయన విన్నపించుకొని మీ కష్టాలు వెదజల్లుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం పురాతనం నుంచి జరుగుతున్నది. మధ్యలో కొంతకాలం ఈ కరోనా కారణంగా అంతరించిపోయింది. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని మా భక్త మండలి తలంచి ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా ఎంతోమంది భక్తులు ఒక 15-20 మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు 100 మంది దాకా భక్తులు వస్తున్నారంటే దైవ భక్తులు అందరూ పాల్గొని దైవ కృపకు అందరూ పాత్రలు కాగలరని వారి మనములను తలంచిన కష్టములు సుఖములన్నీ దేవునికి విన్నవించి ఎంతో పుణ్యక్షేత్ర కార్యక్రమంలో పాల్గొనాలని మా భజన మండలి తరఫున మరియు రాయలసీమ రంగస్థల కళాకారులచే ఈ కార్యక్రమం ఎంతో ముందుకు తీసుకువెళ్లాలని మేము కోరి ప్రార్థిస్తున్నాము. ఒక కీర్తన వల్ల మనకు ఆరోగ్యము ముందు ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇంకా ఈ భజన కీర్తనలు తెలుసుకుని ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వచ్చి ఈ భజన బృందంలో పాల్గొనవలసిందిగా మరీ కోరుకుంటున్నాము. ఈ బృందాన్ని ముందుకు నడిపిస్తున్న మన గుండాల గోపీనాథ్ అన్న గారు, ఆయన ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఇక్కడ భజన బృందం జరుగుతుంది. కావున ಎಲ್ಲರೂ భక్తులందరూ ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని ఈ బృందంలో పాల్గొంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళకు ఉండేటువంటి బీపీ షుగర్లన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. దీనివల్ల వాళ్ళ పాప ఏమైనా ఉన్నా కూడా మనస్తాపం ఉన్నా కూడా చాలా మనసుకు ఉల్లాసం కలుగుతుంది.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తుల ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారు తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి అయిన జ్ఞానప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. పారిస్ నగరంలో జరిగే ఒలింపిక్స్ ముగింపు వేడుకల కార్యక్రమంలో శ్రీకాళహస్తి వాసి వేలాయుధం శ్రీనివాసులు పాల్గొననున్నారు. ఒలింపిక్స్ వేడుకల ముగింపు కార్యక్రమంలో ప్రఖ్యాత కలంకారీ కళను ప్రదర్శించే అవకాశం లభించింది. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరగనున్న పారా ఒలింపిక్స్ వేడుకలో భారతదేశంలోని 5 రాష్ట్రాల నుంచి 5 విభిన్న కళలలో ప్రతిభావంతులైన 5 మంది కళాకారులకు మాత్రమే ప్రదర్శనలో పాల్గొనేందుకు అవకాశం ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి శ్రీకాళహస్తి వాసి అయిన శిల్పగురు అవార్డు గ్రహీత వేలాయుధం శ్రీనివాసులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పారిస్ ఒలింపిక్స్ వేడుకల్లో ప్రఖ్యాత కలంకారీ కళను ప్రదర్శించే అరుదైన గౌరవం తనకు దక్కడంతో చాలా సంతోషంగా ఉందని శ్రీనివాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున తనకు ఈ అవకాశం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వం మరియు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వేలాయుధం శ్రీనివాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వేలాయుధం శ్రీనివాసులు రెడ్డి. ఈ కలంకారీ కళను 42 సంవత్సరాలుగా జీవిస్తూ కాళహస్తిలో ఉంటున్నాను. నాకు మన స్టేట్ ప్రభుత్వం 2 అవార్డులు ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వం 1 అవార్డు ఇచ్చింది. మన భారత ప్రభుత్వం 3 అవార్డులు ఇస్తుంది. దాంట్లో నేషనల్ మెరిట్ అవార్డు వచ్చింది. దాని తర్వాత నేషనల్ అవార్డు కాకుండా దానికంటే పెద్ద అవార్డు అయిన శిల్పగురు అవార్డుకి అప్లై చేశాను. దాంట్లో నాకు 2019లో అవార్డు వచ్చింది. 2022కు నాకు అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత నాకు ఇప్పుడు మన భారత ప్రభుత్వం నుంచి ఒక 5 మంది కళాకారులను ప్యారిస్లో పారామిలిటరీ ఒలింపిక్స్లో జరుగుతున్నాయి, అక్కడికి మమ్మల్ని ఆహ్వానించారు. ఈ 5 మందిలో మన ఆంధ్ర తరపున శ్రీకాళహస్తి నుంచి ఈ కలంకారీ తరపున నన్ను ఆహ్వానించారు. నాతో పాటు ఇంకా 4 కళాకారులు వస్తున్నారు. ఒకరు కర్ణాటక నుంచి, ఒకరు జమ్మూ కాశ్మీర్ నుంచి, ఒకరు రాజస్థాన్ నుంచి, ఒకరు ఢిల్లీ నుంచి వస్తున్నారు. మేము 5 మంది మన భారతదేశం తరపున మన కళలను తీసుకువెళ్ళి ప్యారిస్ రాష్ట్రంలో వాళ్ళకి మా కలంకారీ నైపుణ్యత, వాళ్ళకి హస్తకళలు చేసే నైపుణ్యతను ప్రదర్శించి మన భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపు చేసేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాము. మాకు 5 మందికి భారత ప్రభుత్వము అక్కడికి రాను పోను అన్ని ఖర్చులు చూసుకుంటూ అక్కడ ఒక రోజుకు 50 యూరోస్ కూడా ఇస్తూ మమ్మల్ని అన్ని ఖర్చులు వారే చూసి తిరిగి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చే వరకు వాళ్ళే ఇది తీసుకొనేసి పెడుతున్నారండి.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం సందర్భంగా శనేశ్వర స్వామి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనేశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఏపీ పంచాయతీరాజ్ కార్యదర్శి కృష్ణతేజాలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని మాజీ సిబిఐ జేడీ వివి లక్ష్మీనారాయణ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాజీ సిబిఐ జేడీ వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామాలన్నీ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గ్రామ సభల ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజాభివృద్ధికి అందరం కలిసి పనిచేయాలని తెలిపారు. చాలా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో ముఖ్యంగా యువతరం బాగుండాలి, గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి, గ్రామీణ ప్రాంతం మళ్ళా గొప్ప గ్రామీణ ప్రాంతం బాగా సుశోభితం అవ్వాలి, సుభిక్షం అవ్వాలి అని స్వామివారిని కోరుకోవడం జరిగింది. గ్రామ సభల ద్వారా ప్రస్తుత ప్రభుత్వాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు చాలా మంచివి. ఎందుకంటే గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ దిశగా మనం అందరం కూడా ఆలోచించాలి, అందరం కలిసి పనిచేద్దామన్నది ఒక గొప్ప సంకల్పం. ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ శ్రావణ మాసం 3వ శనివారం కావడంతో శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పిన ఆయన మన రాష్ట్రానికి రాబోయేదంతా మంచి కాలమేనన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి వైపు ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. ఈరోజు శ్రావణ మాసం 3వ శనివారం ఈరోజు స్వామివారి దర్శనాన్ని డాక్టర్ బాలకృష్ణ గురూజీ గారితో అలాగే వినయ్ గురూజీ గారితో కలిసి అలాగే చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ రావుతో కలిసి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, పంటలు బాగా పండాలా, అందరూ కూడా ఆనందంగా ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా వారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ చక్కగా వర్షాలు కూడా అద్భుతంగా, నదులన్నీ కూడా పొంగి పొరులుతూ ఉన్నాయి. తప్పకుండా రాబోయేది మంచి కాలం మన రాష్ట్రానికి ముందుంది. ఇవాళ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున మరి ఇన్వెస్ట్ చేయడానికి రాష్ట్రానికి కూడా వస్తూ ఉన్నారు. అవన్నీ కూడా సక్రమంగా జరగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు.
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయకుడు నేచురల్ స్టార్ నాని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 29వ తేదీ సరిపోదా శనివారం విడుదల సందర్భంగా చిత్ర కథానాయకి ప్రియాంక మోహన్, సతీమణి అంజన, కుమారుడు అర్జున్లతో కలిసి వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు హీరో నాని. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటులు రాఘవ లారెన్స్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ బుల్లెట్ అనే సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నానని తెలిపారు. మాట్రామ్ సోషల్ కమ్యూనిటీ ప్రారంభించానని, దాని ద్వారా సేవ చేస్తున్నానని పేర్కొన్నారు. అన్నిటికీ ఆ దేవుడే కారణమని, ఆయన దయతోనే ఇదంతా చేయగలిగానని లారెన్స్ అన్నారు. నా తమ్ముడు బుల్లెట్ అనే ఫిల్మ్ యాక్ట్ చేస్తున్నారు. ఆ ఫిల్మ్ను నేను గెస్ట్ రోల్ చేస్తున్నాను. సో ఆ ఫిల్మ్ పూర్తి అయింది, టాకీ పొజిషన్ అన్ని. సో ఆయనకి మంచి ఆశీర్వాదం మా పెరుమాళ దగ్గర దొరకాలని తీసుకొచ్చాను. సో ఎప్పుడు ఇక్కడ వచ్చినా ఒక మనస్తృప్తి ఉంటుంది. సో చెన్నైలో మాట్రమ్ చెప్పేసి సోషల్ వర్క్ స్టార్ట్ చేశాను, చాలా బాగా పోతుంది. సో అన్నిటికీ స్వామియే కారణం, థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళదు. తమిళ్లో தம்பி படம் புல்லட்னு ஒரு படம் பண்ணுறாரு. ஸோ அந்த படம் டாக்கி பொசிஷன் எல்லாம் முடிஞ்சிச்சு. ஸோ அந்த படத்தில் நானும் ஒரு கெஸ்ட் ரோல் பண்ணுறேன். ஸோ அது நல்லபடியாக முடிஞ்சிருக்கு. சரி, தம்பியை கூப்பிட்டு வந்து ஆசீர்வாதம் வாங்கலாம் அப்படின்னு. அதே மாதிரி இந்த மாற்றம்ன்றது ரொம்ப நல்லா போயிட்டுருக்கு. சோஷியல் ஒர்க்கு அதுக்கும் எல்லாமே சாமி தான் காரணம். தேங்க்ஸ் சொல்லிட்டு போகலாம் தான். விஜய் கட்சி ஆரம்பிச்சிருக்காரு. 2026ஆம் ஆண்டு நீங்கள் சப்போர்ட் பண்ணுவீங்களா? விஜய் சார் கட்சி ஆரம்பிச்சதுக்கு என்னுடைய வாழ்த்துக்களை தெரிவிச்சுக்கிறேன். தேங்க்யூ. கட்சியில் நீங்கள் பங்கேற்கீங்களா? இல்லை, அவர் கட்சி ஆரம்பிச்சிருக்காரு. அவர் வந்து நினைச்சதெல்லாம் நடக்கணும்னு நான் பெருமாள் கிட்ட. சமூக பாண்டியை வச்சு ஒரு படம் பண்ண போகிறதா சொல்லுங்க. விஜயகாந்த் மைண்டில் வச்சா அதுக்கான எதுவும் ஆரம்பிச்சிருக்கீங்களா? இல்லை, அது డైరెక్టర్స్, அந்த படத்துடைய డైరెక్టర్స్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, పురటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని టీటీడీ ఈవో జె శ్యామలరావు చెప్పారు. అన్ని విభాగాల అధికారులు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మంలతో కలిసి టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈవో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన రోజుల్లో అక్టోబర్ 4న ధ్వజారోహణం ఉంటుందని, అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. అంతకుముందు ఈవో ఇంజనీరింగ్ పనులు, అన్నప్రసాదం, దర్శనం, వసతి, పోలీసు, కళ్యాణకట్ట, రవాణా, హెచ్డిపిపి, ఉద్యానవనం, వైద్యం, ఆరోగ్యం, శ్రీవారి సేవకుల సమన్వయంతో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సివిఎండ్ఎస్ఓ శ్రీధర్, ఎఫ్ఏసీఏఓ బాలాజీ, సిఈ నాగేశ్వరరావు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, వివిధ శాఖాధిపతులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 దాకా జరుగుతాయి. అలాగే ఉదయం 8 నుంచి 10 గంటల దాకా, అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. అక్టోబర్ 8వ తారీఖున గరుడ వాహన సేవ సాయంత్రం 6:30 గంటలకి జరుగుతుంది. అక్టోబర్ 4వ తేదీన సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక నార్మల్ గా జరిగే ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది.
తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శనం ఎస్ఎస్డి టోకన్ల జారీ కేంద్రాన్ని శనివారం టీటీడీ ఈవో జె శ్యామలారావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించారు. అలిపిరి వద్ద భక్తులకు ఇదివరకు జారీ చేస్తున్న దివ్య దర్శనం టోకెన్లను పునః ప్రారంభించేందుకు సాధ్యాసాధ్యాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఎస్ఎస్డి టోకెన్ల జారీ ప్రక్రియను, క్యూలైన్లను, ఎస్వైబీసీ మాస్టర్ కంట్రోల్ రూమ్ను, ఎస్వైబీసీ పాత పరిపాలనా భవనాన్ని పరిశీలించారు. భక్తులకు మరింత సౌకర్యవంతంగా టోకెన్లు జారీ చేయడానికి శాశ్వత క్యూలైన్లు, ఇతర అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తర్వాత అలిపిరి పాదాల మండపం వద్ద ఇదివరకు దివ్య దర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని, టీటీడీ జలప్రసాదాన్ని, లగేజీ కౌంటర్లను పరిశీలించి పలు సూచనలిచ్చారు. ఈవో వెంట జేఈఓ వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్, సిఈ నాగేశ్వరరావు, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన భూదందాలు, భూ ఆక్రమణలపై సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి భూ సదస్సుకు భూ బాధితులందరూ పెద్ద సంఖ్యలో తరలిరావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి పిలుపునిచ్చారు. శనివారం తిరుపతి బైరాగిపేటలోని సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర సదస్సు గోడపత్రికలను సిపిఐ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పి మురళి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూదందాలు, భూ సమస్యలు పరిష్కరించాలని, నేటి కూటమి ప్రభుత్వం భూదందాలపై విచారణ చేపట్టడం స్వాగతించదగిందని పేర్కొన్నారు. భూములు కోల్పోయిన వారు, దౌర్జన్యంగా లాగేసుకున్న భూ బాధితులు, ఎన్నో ఏళ్లుగా పేదలు నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు రానివారు అందరూ కూడా 28వ తేదీ విజయవాడలో జరిగే భూ సదస్సుకు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె శివారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, ఏ రాధాకృష్ణ, జె విశ్వనాథ్, బండి చలపతి, నగర కార్యవర్గ సభ్యులు కె పద్మనాభరెడ్డి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఎవరైతే భూములు కోల్పోయినారో, భూ కబ్జాదారులు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో ఆ భూములన్నీ కూడా తిరిగి ఇప్పించడానికి రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర సదస్సు సంబంధించినటువంటి సదస్సు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా అర్జీల రూపంగా రాసి ఇండివిజువల్గా తీసుకెళ్లి రెవెన్యూ మినిస్టర్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ భూ బాధితులకు న్యాయం చేసేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వాళ్ళకి అండగా ఉంటుంది. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నటువంటి భూములైనా సరే తిరిగి మళ్ళా బాధితులకు అప్పచెప్పడానికి ఉంటుంది. ఈ తిరుపతి రూరల్ మండలం కావచ్చు, అర్బన్ మండలంలో కావచ్చు చాలా వరకు భూములు కోల్పోయినటువంటి బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చలో విజయవాడ కార్యక్రమానికి రాష్ట్ర సదస్సుకు రావాలి. రాష్ట్ర సదస్సు అనంతరం ఒక ముఖ్యమంత్రి గారితో కూడా కలిసి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి కూడా మేము పూర్తి బాధ్యత తీసుకుంటాం. విశాఖపట్నం అచ్యుతాపురంలో జరిగిన భారీ ప్రమాదంలో మృతులకు ₹1 కోటి, క్షతగాత్రులకు ₹50 లక్షల ప్రకటించిన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత గత 5 ఏళ్లలో ఏపీని ముంచేసిన సీఎం జగన్కు లేదని టీడీపీ అనుబంధ సంస్థల నాయకులు ఓట్ల సురేంద్రనాయుడు, ఆముదాల తులసిరాం, కరాటే చంద్ర, విశ్వనాథ్, శ్రీరాములు, జగదీష్ రెడ్డి తదితరులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఎన్డీఏ పాలన ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీల ఆధ్వర్యంలో పాలన వచ్చి 3 నెలలు కూడా కాకముందే వైసీపీ ఖాళీ చేసిన ఖజానాతో జనం మెచ్చే పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును పదవికి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ పాలనలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగితే బాధితులకు జగన్ ఎంతవరకు న్యాయం చేశారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు చీకొట్టారని, ఇలాగే శవాల దగ్గర శవ రాజకీయాలు చేస్తూ మీడియా ముందు నవ్వితే ప్రజల ముందు జగన్ నవ్వుల పాలవుతారని, మరోసారి జనం రాజకీయ సమాధి గడతారని జగన్కు హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని ఎవరైనా సందర్శించవచ్చు, తప్పు లేదు. కానీ ఆయన సందర్శించిన తరువాత ఆయన హావభావాలు మనం ఒకసారి చూస్తే అంటే శవము ఎక్కడ దొరికితే అక్కడ తేలిపోవడమే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఆయన పరిపాలన కూడా చూసాం. ఈరోజు మీకు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చిన తర్వాత కూడా ఏంది ఇది పద్ధతి మార్చుకోవద్దా? ఒళ్ళు పై కాలిపోయి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే అక్కడ పోయి ఇక్కిలి నవ్వులు నవ్వుతావా? ఇక్కిలి నవ్వులు నవ్వడం, తల మీద చేతులు పెట్టుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం. మీరు ఎందుకు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారు. దీన్ని చూసి ప్రజలందరూ కూడా ఏందిరా మనకి దౌర్భాగ్యము, 5 సంవత్సరాలు ఇది చూడలేకనే కదా ఇంటికి పంపించినాము, మళ్ళా ఇదేంది పగటి వేషాలు అని అడుగుతున్నారు. కొంచెం తగ్గించుకోండి. మీరు ఇవి చేసి దాని తర్వాత మీరు వచ్చి ఏం మాట్లాడతారు? ₹1 కోటి ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు లేటుగా పోయాడంటాడు, ఎవరూ పరామర్శించలేదంటాడు, ఏదో జరిగిపోయిందంటాడు. మీరు మాట్లాడతారు ప్రజల పక్షాన. అందుకే మీకు ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వకుండా ప్రజలు పక్కన పెట్టారు.
తిరుపతి గురవారెడ్డి సమాధుల రోడ్డులోని బీపీ మండల్ విగ్రహం వద్దకు బీసీలంతా ఆగస్టు 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు తరలి రావాలని బీసీ సంఘర్షణ సమితి నాయకులు అక్కినపల్లి లక్ష్మయ్య, బొసగాని లక్ష్మయ్య యాదవ్, శ్రీమంతుల రామయ్య, సాకం ప్రభాకర్, రమణ, సుబ్రహ్మణ్యం యాదవ్లు పార్టీలకు అతీతంగా పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, బీసీ నాయకులు తదితరులు పాల్గొంటారని, బీసీలందరూ విచ్చేసి తప్పక విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 25వ తారీఖు బీసీల రిజర్వేషన్ల పితామహుడైనటువంటి బీహార్ మాజీ ముఖ్యమంత్రి పీపీ మండల్ గారిది 106వ జయంతి కార్యక్రమాన్ని బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. డిబిఆర్ రోడ్డు లాస్ట్లో ఉన్నటువంటి సర్కిల్ నందు గత 6 నెలల ముందే ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆయన 1979లో మొరార్ దేశీయ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఓబీసీలకు రిజర్వేషన్లు లేకపోతే ఆ ప్రధానమంత్రి ఆయన్ని కమిటీ అధ్యక్షుడిగా నియమిస్తూ భారతదేశ వ్యాప్తంగా తిరిగి బీసీల యొక్క స్థితిగతులపైన ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 1980లో ఆ రిపోర్ట్ని రాష్ట్రపతి గారికి సమర్పించడం జరిగింది. అదే రిపోర్ట్ని 1990లో విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో భారతదేశంలో వెనకబడిన వర్గాలైనటువంటి ఓబీసీలకు బీపీ మండల్ గారు సూచించినటువంటి ప్రకారంగా రిజర్వేషన్లు అమలు చేయవలసిందే అని చెప్పని విపి సింగ్ ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బీసీల గురించేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ తర్వాత మరొక బీసీ నాయకుడిగా మా ఎక్కువ వెనకబడిన వర్గాలకు అందరికీ కూడా ఒక రిజర్వేషన్లను తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఏ విధంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కొనసాగాలని చెప్పని ఆ రోజుల్లో పెట్టాడో అదేవిధంగా ఓబీసీలకు కూడా వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్గాలకు వృత్తుల మీద ఆధారపడి అనేక కులాల్లో సంక్షేమంగా ఎదుర్కొంటున్నటువంటి వారిని కలిసి వాళ్ళ యొక్క స్థితిగతులపైన ఒక సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చిన దానివల్ల విపి సింగ్ గారు పార్లమెంట్లో దాన్ని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాతనే అన్ని రాష్ట్రాల్లో ఓబీసీలకు ముఖ్యమంత్రులు అమలు చేయడం మొదలుపెట్టారు. దాని మీద అనేక వ్యతిరేకమైనటువంటి పోరాటాలు జరిగినప్పటికీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండవలసిందని చెప్పని అన్ని సంఘాలు మద్దతు ఇచ్చేసి దాన్ని భారతదేశ వ్యాప్తంగా అమల్లోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి అలాంటి మహానుభావుడి యొక్క 106వ జయంతిని కమిషన్ రిపోర్ట్లో 40 అంశాలకు సంబంధించినటువంటి విషయాల్ని పొందుపరిచారు. కానీ ఇప్పటికీ కూడా ఒకే ఒక అంశం మీదనే నడుస్తూ ఉంది. 39 అంశాలు బ్యాలెన్స్గా అట్లే పడి ఉన్నాయి. ఎందుకంటే ఆ ఒక్క అంశం కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి, ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఆ పొద్దు రిపోర్ట్లో పొందుపరిచారు. కానీ ఆ రోజు 27% ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. దాన్ని కూడా చాలా పోరాటం ద్వారా సాధించడం జరిగింది. అయితే అయినప్పటికీ ఐఐటి, ఐఎంఎం లాంటి ఉత్తమమైనటువంటి విద్యా సంస్థలలో రిజర్వేషన్ లేకపోతే అవి కూడా పోరాడి సాధించుకోవాల్సినది వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈరోజు చూసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి, అలాగే రిజర్వేషన్ వర్గాలైనటువంటి అందరికీ కూడా దీన్ని ఏ విధంగా కుదించాలి అనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి తప్ప ఈ రిజర్వేషన్ని పటుత్వం చేయాలనేటువంటి ఆలోచన లేకుండా పోతా ఉంది. అందువలన ఏంటంటే ఈ బీపీ మండల్ జయంతి చాలా విశిష్టతను సంతరించుకుంటా ఉంది. ఈరోజు ఈ మధ్యకాలంలో చూసాం, సుప్రీంకోర్టులో విల్సన్ గారు డిఎంకే రాజ్యసభ సభ్యులు తీవ్రంగా కొట్లాడి నీట్లో కూడా దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ని ఇచ్చినటువంటి రిజర్వేషన్ని రీకాల్ చేస్తే దాన్ని సాధించడం కోసం మరొక పోరాటం చేయాల్సి వస్తుంది. అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా మెడికల్ కాలేజీల్లో కౌన్సిలింగ్లో ఈబీసీ రిజర్వేషన్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు. టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడి. నూతన ఇసుక విధానం నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరిక. హైదరాబాద్కు చెందిన దోపిడీ ముఠాను అరెస్టు చేసిన తిరుపతి క్రైమ్ పోలీసులు 7 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, 90,000 నగదు స్వాధీనం.
గంగవరం మండలం మారేడుపల్లి గ్రామ శివారులో దగ్ధమైన టపాకాయల తయారీ కేంద్రం. ఒక ఆవు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం, మరొకరికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.